అంటే మన ప్రభాస్ అన్న లుక్ అయితే రిలీజ్ అయింది కన్నప్ప నుంచి. హాయ్ గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ బై కళ్యాణ్. ఆల్రెడీ మీరు తమిళ చూసుంటే అర్థమైంది అనుకుంటా దేని గురించి అయితే నేను అప్డేట్ తీసుకొచ్చాను. సో మీకు క్లియర్ గా అర్థం కావాలంటే ఈ న్యూస్ వచ్చి ఆల్రెడీ 2 days అవుతుంది. సో నాకైతే తెలియలేదు ఈ న్యూస్. నేను సోషల్ మీడియాలో లేనా లేకపోతే నేనే అప్డేట్ చూసుకోలేనా అని అయితే అనిపించింది. సో నేనే చూసుకోలేనంటే చాలా మంది చూసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారని నేను మళ్ళీ స్పెషల్ గా మీ ముందుకైతే తీసుకొచ్చాను. నాకున్న ఈ ఫ్యామిలీకి అయితే తెలియాలి. సో దానికోసం అని చెప్పి నేనైతే ఈ అప్డేట్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను. అప్డేట్ ఏంటంటే మన ప్రభాస్ అన్న లుక్ అయితే రిలీజ్ అయింది కన్నప్ప నుంచి. సో చాలా లేట్ అయిందని చెప్పుకోవచ్చు. విష్ణు మంచు గారు అయితే అఫీషియల్ గా రిలీజ్ అయితే చేశారు పోస్టర్ ని. సో మనం 2 days నుంచి 1 day నుంచి చాలా వెయిట్ చేస్తున్నాం అనమాట. ఫ్యాన్స్ కూడా ఆ పోస్టర్ కోసం చాలా అయితే వెయిట్ చేశారు. సో ఆ పోస్టర్ ఏమో నేను ఇక్కడ డిస్ప్లే చేస్తుంది చూడండి. అండ్ నాకైతే బాగా అనిపించింది పోస్టర్ ని చూస్తే. మళ్ళీ వింటేజ్ ప్రభాస్ ని చూస్తున్నట్టు అనిపిస్తుంది. లైక్ బాహుబలి 1 లో ఎలాంటి లుక్ అవుతుందో అలాంటి లుక్ రీక్రియేట్ చేశారు అన్నట్టు అనిపిస్తుంది. కానీ లుక్ అయితే బాగుంది కన్నప్పలో. సో రుద్ర అనే పేరుతో మనం ముందుకైతే వస్తున్నాడు. సో కన్నప్ప సినిమా ఎంత బడ్జెట్ అనేది మనకి కన్ఫర్మ్ గా తెలియదు, అంటే అప్డేట్ అఫీషియల్ గా రాలేదు. సో నేను తెలుసుకోకపోవచ్చు. సో మొత్తానికి అయితే మన కన్నప్ప మూవీలో ప్రభాస్ అన్న ఉంటుండే కాబట్టి ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అందరూ కన్నప్పకి చాలా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. విష్ణు మంచు గారు అయితే కొత్త సినిమాతో బిగ్ బడ్జెట్ తో అయితే మనం ముందుకైతే వస్తున్నాడు. సో చూడాలి కన్నప్ప ఎలా ఉంటుందో సినిమా. సో నేను కూడా వెయిట్ చేస్తున్నా, మీరందరూ కూడా వెయిట్ చేస్తున్నా అని చెప్పుకోవచ్చు. అండ్ ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఎవరు ఉంటే కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. ఇలాంటి చిన్ని చిన్ని అప్డేట్స్ అయితే మన ఛానల్లో ముందు ఉంటుంది. సో కొంచెం లేట్ అయినా కానీ క్లియర్ కట్ గా ఉంటుంది ఆన్సర్. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే కన్నప్ప మూవీ గురించి అయితే చాలా వెయిట్ చేస్తున్నా. మీరు కూడా వెయిట్ చేస్తే కింద అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.